Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఈ రోజు వీడియోలో మనము APPSC గ్రూప్ 2 కి సంబంధించి హిస్టరీ మొత్తం నుంచి మనకి సిలబస్ లోని ప్రతి అంశాన్ని ప్రతి టాపిక్ ని కవర్ చేస్తూ ఒక మోడల్ పేపర్ ని అయితే 30 బిట్స్ ని అయితే చూసుకుందాము. సో ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఇవి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. అండ్ మన ఛానల్లో ఇలానే మోడల్ పేపర్స్ చేస్తున్నాను, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, అండ్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను, అన్ని సబ్జెక్ట్స్ కూడా చేస్తున్నానమ్మా. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో మీరు లేట్గా చూసారనుకోండి, అప్పటికి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను అవి చేయడం కూడాను. సో క్విక్ రివిజన్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఆ ఒక్క వీడియో చూసుకుంటే మ్యాక్సిమం బిట్స్ అన్ని కవర్ అయిపోయే విధంగా అయితే వీడియోస్ తయారు చేయడం. సో ఆ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేస్తాను. సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో 5 లింక్స్ అండ్ 6 లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి ప్రిలిమ్స్కి సంబంధించి 5 సబ్జెక్ట్స్ కదా. సో 5 సబ్జెక్ట్స్ ప్లస్ ఇంకా టోటల్గా సంబంధించి టోటల్గా అయితే ఒక 6 ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేసి వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో చక్కగా అన్ని వీడియోస్ చూసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కనౌజ్ను పాలించిన హర్షవర్ధనుడి కాలంలో భారత్కి వచ్చి తూర్పు చాళుక్యులను పల్లవ రాజులను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఫస్ట్ వన్ అల్బెరూని, సెకండ్ వన్ ఫాహియాన్, థర్డ్ వన్ హ్యూయాన్ సాంగ్, ఫోర్త్ వన్ మొగస్తనీస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. కామెంట్ చేయండి అని నేను ఎందుకు అంటున్నాను అంటే మీకు ఒక అవగాహన వస్తుంది, ఇది ఒక ఎగ్జామ్లా కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో కామెంట్ చేయమంటున్నాను. సో మీ మైండ్ సెట్ ఆలోచించే విధంగా ఉందనుకోండి, నేను ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హ్యూయాన్ సాంగ్. కనౌజ్ను పాలించిన హర్షవర్ధనుడి కాలంలో భారత్కి వచ్చి తూర్పు చాళుక్యులను పల్లవరాజులను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు అంటే హ్యూయాన్ సాంగ్ అండి. దీని గురించి క్విక్ రివిజన్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను, అది అప్లోడ్ చేస్తాను తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ తీర్థంకర, బి నిగ్రంథులు, సి కేవలి, ఫోర్త్ వన్ జినా. సో రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ విజేత, సెకండ్ వన్ అత్యున్నత జ్ఞానాన్ని పొందినవాడు, థర్డ్ వన్ ప్రాపంచిక సుఖాలను త్యజించిన వారు, ఫోర్త్ వన్ మార్గమును చూపువారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A3 B4 C2 D1, సెకండ్ వన్ A4 B3 C2 D1, థర్డ్ వన్ A4 B3 C1 D2, ఫోర్త్ వన్ A3 B4 C1 D2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది అంటున్నారు, మేడం గారు మీకు చదవడం కూడా రావట్లేదు సరిగా, అంటే ఏదైనా మిస్టేక్గా చదవాను అనుకోండి ఒక వర్డ్ అనేది, సో మీరు కొంచెం చూసుకొని అని పొలైట్గా చెప్తే ఓకే నేను సరిదిద్దుకుంటాను. బట్ చాలామంది నవ్వుతూ మరీ వల్గర్గా అయితే పెడుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, నేనైతే టెట్ అండ్ డిఎస్సి స్టూడెంట్నండి. నేను కూడా ఒక హోమ్ మేకర్, నేను ఒక అంటే మ్యారీడ్ గర్ల్ని. సో నేనైతే మాత్రం టెట్ డిఎస్సి స్టూడెంట్ని. ఒక్కసారి మీరు టెట్ డిఎస్సి క్లాసెస్ అవి చూడండి, ఎక్స్ప్లెనేషన్ అయితే కానీ క్లాస్ అయితే కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే నేను అదే చదువుకున్నాను. అండ్ గ్రూప్స్కి సంబంధించి నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు, దీని గురించి నేను ఎప్పుడు చదవలేదు, అండ్ నాకు దీని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ఎందుకు క్లాసెస్ చేస్తున్నా అంటే చాలామంది బుక్స్ కొనని వాళ్ళు నాకు టెట్ అండ్ డిఎస్సి స్టూడెంట్స్ అనమాట వీడియోస్ చేయమని చెప్పారు. సో అందుకోసం వాళ్ళ కోసం చేస్తున్నా, అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. సో హౌస్ వైఫ్స్ ఉంటారు మనలో చాలామంది, హౌస్ వైఫ్స్ వాళ్ళు బుక్స్ కొనుక్కోలేరు అండ్ చదువుకోవడానికి టైం ఉండదు. అటువంటి వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నాను. బట్ చాలామంది అయితే దీన్ని నెగిటివ్గా చేస్తున్నారు. అయినా ఏం పర్లేదండి, నేను కూడా నేర్చుకుంటాను కొద్ది రోజులకి. ఈ రోజు నాకు రాకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరికంటే బాగా చెప్తాననే నమ్మకం అయితే నాకు ఉంది. సో ఆన్సర్ అయితే కామెంట్ చేస్తారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, A4 B3 C2 D1. ఇక్కడ తీర్థంకర అంటే ఎవరండి? మార్గమును చూపే వారిని తీర్థంకర అంటారు. అలాగే నిగ్రంథులు అంటే ఎవరు అంటే ప్రాపంచిక సుఖాలను త్యజించిన వారిని నిగ్రంథులు అంటారు. ప్రాపంచిక సుఖాలను త్యజించిన వారు ఎవరమ్మా? నిగ్రంథులు. అలాగే మార్గమును చూపువారు తీర్థంకరులు. అలాగే కేవలి అంటే ఎవరు? ఇక్కడ చూడండి, అత్యున్నత జ్ఞానాన్ని పొందిన వాడిని కేవలి అంటారు. అత్యున్నత జ్ఞానాన్ని పొందిన వారు ఎవరు? కేవలి. అలాగే జినా అంటే ఎవరు? విజేత. విజేతలను జినా అంటారు. జినా అంటే విజేతలని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్,
థర్డ్ వన్, సింధు నాగరికతలో అన్ని నగరాల్లో భూగర్భ నీటి వ్యవస్థ ఉండగా ఒక నగరానికి మాత్రం లేదు, ఆ నగరం ఏది? ఫస్ట్ వన్ అమ్రి, సెకండ్ వన్ బన్వాలి, థర్డ్ వన్ కాళీబంగన్, ఫోర్త్ వన్ రోపార్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బన్వాలి అండి. సింధు నాగరికతలో అన్ని నగరాల్లో భూగర్భ నీటి వ్యవస్థ ఉండగా ఒక నగరానికి మాత్రం లేదు, ఆ నగరం ఏది అంటే బన్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, అథర్వణ వేదం గురించి సరైనది ఏది? ఏ, దీనిని సుమంతుడు సంకలనం చేశాడు. బి, దీనిని ఉచ్చరించే వారిని బ్రాహ్మణ అనే పేరుతో పిలుస్తారు. సి, మొదటిసారి గోత్రంను గురించి పేర్కొన్నది. డి, యోగాభ్యాసాలు ఆత్మ, కర్మ మరియు పునర్జన్మ వంటి సిద్ధాంతాలు వివరించింది. సో వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ బి సి, సెకండ్ వన్ ఏ బి డి, థర్డ్ వన్ ఏ బి సి డి, ఫోర్త్ వన్ బి సి డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 4 కూడా మనకి కరెక్ట్ అయినవే, ఏబిసిడి. సో అధర్వణ వేదం అంటే ఏంటి? దీనిని ఎవరు సంకలనం చేశారు? సుమంతుడు. అధర్వణ వేదాన్ని ఎవరు సంకలనం చేశారు? సుమంతుడు సంకలనం చేశారండి. అలాగే ఈ అధర్వణ వేదాన్ని ఉచ్చరించే వారిని బ్రాహ్మణ అనే పేరుతో పిలుస్తారు. బ్రాహ్మణ అనే పేరుతో ఎవరిని పిలుస్తారు? అధర్వణ వేదం గురించి ఉచ్చరించే వారిని. అలాగే మొదటిసారి గోత్రంను గురించి పేర్కొన్నది ఏది అంటే అధర్వణ వేదము. యోగాభ్యాసాలు ఆత్మ, కర్మ మరియు పునర్జన్మ వంటి సిద్ధాంతాలను వివరించింది ఏది అంటే అథర్వణ వేదము. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 4వ బౌద్ధ సంగీతి గురించి క్రింది వాటిలో సరైనది ఏది? ఏ, ఇది కుందలవనంలో కనిష్కుడు జరిపించాడు. బి, 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుమిత్రుడు. సి, 4వ బౌద్ధ సంగీతిలో వసుమిత్రుడు మహావిభాస శాస్త్రంను రచించాడు. డి, 4వ బౌద్ధ సంగీతి నాటికి బౌద్ధ మతం 18 శాఖలను ప్రధానంగా 2 శాఖలుగా మార్చారు. వీటిలో సరైన సమాధానం గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ బి సి, ఫోర్త్ వన్ ఏ బి సి డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer, ABCD. 4వ బౌద్ధ సంగీతి గురించి సరైనది ఏది అని అడిగారు. సో ఈ 4వ బౌద్ధ సంగీతి అనేది కుందలవనంలో కనిష్కుడు జరిపించాడు. కుందలవనంలో కనిష్కుడు జరిపించిన దాన్ని 4వ బౌద్ధ సంగీతి అంటారు. అలాగే 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు అంటే వసుమిత్రుడు. ఈ 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరండి? వసుమిత్రుడు. అలాగే 4వ బౌద్ధ సంగీతిలో వసుమిత్రుడు మహావిభాస శాస్త్రంను రచించాడు. మహావిభాస శాస్త్రంను ఎక్కడ రచించారు అంటే 4వ బౌద్ధ సంగీతిలో. ఎవరు రచించారు అంటే వసుమిత్రుడు. అలాగే 4వ బౌద్ధ సంగీత నాటికి బౌద్ధ మతం ఎన్ని శాఖలుగా అంటే 18 శాఖలుగా 2 శాఖలుగా మార్చారు. 18 శాఖలను 2 శాఖలుగా మార్చారు. ఎప్పుడు అంటే 4వ బౌద్ధ సంగీత నాటికి బౌద్ధ మతాన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల ప్రధాన ఎగుమతులు ఏవి? ఏ, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు. బి, గాజు, ఉన్ని. సి, వజ్రాలు, నెమళ్ళు. డి, చీనాంబరం, రంపపు పొట్టు. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ ఏ మరియు సి, థర్డ్ వన్ ఏ బి మరియు డి, ఫోర్త్ వన్ ఏ బి సి మరియు డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ మరియు సి ప్రధాన ఎగుమతులు మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, నెమళ్ళు. మౌర్యుల యొక్క ప్రధాన ఎగుమతులు ఏంటంటే మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, నెమళ్ళు. ఈ 4 కూడా మౌర్యుల యొక్క ప్రధాన ఎగుమతులు. నెక్స్ట్ క్వశ్చన్, 2వ చంద్రగుప్తుడికి సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ వన్ విక్రమాదిత్య, దేవగుప్తుడు, సింహ విక్రమ అనే బిరుదులు కలవు. సెకండ్ వన్ ఇతని ఆస్థానంలో నవరత్నములు అనబడే 9 మంది కన్నడ కవులు ఉండేవాళ్ళు. థర్డ్ వన్ ఉజ్జయినిలో మహాకాళి దేవాలయాన్ని ఇతను నిర్మించాడు. ఫోర్త్ వన్ ఇతని యొక్క ఆస్థానాన్ని చైనా యాత్రికుడు ఫాహియాన్ సందర్శించాడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ నవరత్నములు అనబడే 9 కన్నడ కవులు ఉండేవారు అనేది మనకి ఇక్కడ తప్పు. అక్కడ మనకి కాళిదాసు అనే కవి కూడా ఉండేవారు, 9 మంది కవులు ఉండేవారు. ఓకేనా, ఇది మనకి సరైనది. కానీ ఇక్కడ కన్నడ అనేది తప్పు కాబట్టి సరికానిది. మరి విక్రమాదిత్య, దేవగుప్తుడు, సింహ విక్రమ అనే బిరుదులు కలవారు ఎవరు అంటే 2వ చంద్రగుప్తుడు. అలాగే ఉజ్జయినిలో మహంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే 2వ చంద్రగుప్తుడు నిర్మించాడు. ఈ యొక్క 2వ చంద్రగుప్తుని యొక్క ఆస్థానాన్ని ఎవరు సందర్శించారు అంటే ఫాహియాన్ చైనా యాత్రికుడు సందర్శించారు. ఇవన్నీ మనకు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. నగర, ద్రావిడ, వేసర అనేవి ఈ క్రింది వాటిలో వీటికి సంబంధం ఉన్నది. ఫస్ట్ వన్ భారత ఉపఖండంలోని 3 ప్రధాన వర్ణ సమూహాలు. సెకండ్ వన్ ఈ 3 ప్రధాన విద్యా కేంద్రాలు. థర్డ్ వన్ ఇవి దేవాలయ వాస్తుశిల్ప శైలులు. ఫోర్త్ వన్ మౌర్యులు ఉపయోగించిన పన్ను విధానాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి దేవాలయ వాస్తుశిల్ప శైలులు అండి. నగర, ద్రావిడ, వేసర ఈ 3 కూడా ఏంటి అంటే దేవాలయం యొక్క వాస్తుశిల్ప శైలులు. నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధనుడి బిరుదులు ఏంటి? ఫస్ట్ వన్ 3వ అశోకుడు, సెకండ్ వన్ శీలాదిత్య, థర్డ్ వన్ పరమ భట్టారక, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్షవర్ధనుని యొక్క బిరుదులు ఏంటేంటి అంటే 3వ అశోకుడు, శీలాదిత్యుడు, పరమ భట్టారక. ఈ 3 కూడా ఎవరి బిరుదులు అంటే హర్షవర్ధనుని యొక్క బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్. మౌర్యుల కాలపు సమాజపు లక్షణం క్రింది వాటిలో కానిది ఏది? ఫస్ట్ వన్ బానిసత్వం, సెకండ్ వన్ వితంతు పునర్వివాహము, థర్డ్ వన్ కుల వ్యవస్థ పటిష్టము, ఫోర్త్ వన్ వ్యభిచారం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌర్యుల కాలపు సమాజ లక్షణం కానిది వచ్చేసరికి వితంతు పునర్వివాహం. మరియు ఆ మౌర్యుల కాలపు సమాజపు యొక్క లక్షణాలు ఏంటేంటి? బానిసత్వము, కుల వ్యవస్థ పటిష్టము, వ్యభిచారము. ఈ 3 కూడా మౌర్యుల కాలం యొక్క సమాజపు లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్. చోళుల కాలం నాటి ముఖ్యమైన పన్నుల్లో సరైన దాన్ని గుర్తించండి. ఏ తట్టార్ పాట్టం స్వర్ణకారులపై పన్ను, బి అంగాడి పట్టం సంతలపైన పన్ను, సి తరై ఇరై మగ్గంపై పన్ను. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి 3 కూడా మనకి సరైనవే. చోళుల కాలం నాటి ముఖ్యమైన పన్నుల్లో సరైనది ఏంటి అంటే ఏ తట్టార్ పాట్టం స్వర్ణకారులపై పన్ను అంటారు, అంగాడి పట్టం సంతలపైన పన్ను అంటారు, తరై ఇరై మగ్గం పైన పన్ను అంటారు. చూడండి, తట్టార్ పాట్టం అంటే స్వర్ణకారులపై పన్ను, అంగాడి పట్టం అంటే సంతలపైన పన్ను, తరై ఇరై అంటే మగ్గం పైన పన్ను. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల పరిపాలనను అవరోహణ క్రమంలో అమర్చండి. ఏ లోడి వంశం, బి సయ్యద్ వంశం, సి తుగ్లక్ వంశం, డి ఖిల్జీ వంశం. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ డిసిబిఏ, సెకండ్ వన్ ఏబిసిడి, థర్డ్ వన్ సిడిఏబి, ఫోర్త్ వన్ ఏడిసిబి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న, ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ అనేదాన్ని ఆరోహణ అంటారు, లాస్ట్ నుంచి ఫస్ట్కి వచ్చేదాన్ని అవరోహణం అంటారు. ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాల పరిపాలనను అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఇక్కడ చూడండి ఏబిసిడి. ఫస్ట్ లోడి వంశం, అవరోహణం అంటే చివరి నుంచి ముందుకు కదా, లాస్ట్ ఇది లోడి,
తర్వాత సయ్యద్ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత ఖిల్జీ వంశం. ఓకేనా? సో ఈ విధంగా అయితే అవరోహణ క్రమం. మరి ఆరోహణ క్రమం అంటే ఏంటి? ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడి వంశం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అతివాద భావజాల రీత్యా ఏ భక్తి భారతదేశ కారల్ మార్క్స్గా ఉద్యమకారుని పిలుస్తారు? ఫస్ట్ వన్ గురునానక్, సెకండ్ వన్ కబీర్, థర్డ్ వన్ మీరాబాయి, ఫోర్త్ వన్ ఏక్నాథ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశ కారల్ మార్క్స్గా ఎవరిని పిలుస్తారు అంటే కబీర్ని పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని సయ్యద్ మహమ్మద్ గీసుదరాజ్ ఈయన ఉర్దూలో రచించిన మొదటి గ్రంథం ఏది? ఫస్ట్ వన్ వలదిన్ రిసాలత్, సెకండ్ వన్ ఆది గ్రంథ్, థర్డ్ వన్ మీరాజ్ ఉల్ హష్కినీ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిరాజ్ ఉల్ హష్కినీ. దక్షిణ భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని సయ్యద్ మహమ్మద్ గీసుదరాజ్ రచించినటువంటి మొదటి గ్రంథం మీరాజ్ ఉల్ హష్కినీ. ఇది ఎందులో ఉంది? ఉర్దూలో రచించారు. ఏంటది? మీరాజ్ ఉల్ హష్కినీ. ఎవరు రచించారు? సయ్యద్ మహమ్మద్ గీసుదరాజ్. దేనికోసం అంటే భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని కోసం అయితే రచించినటువంటి గ్రంథం. సో నెక్స్ట్ క్వశ్చన్, బాబర్ ప్రధాన యుద్ధాలను జతపరచండి. ఏ గోగ్రా యుద్ధము, బి కాన్వా యుద్ధము, సి చందేరి యుద్ధము, డి మొదటి పాణిపట్ యుద్ధము. సో ఫస్ట్ వన్ క్రీస్తు శకం 1526, సెకండ్ వన్ క్రీస్తు శకం 1529, థర్డ్ వన్ క్రీస్తు శకం 1527, ఫోర్త్ వన్ క్రీస్తు శకం 1528. సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ A2, B3, C4, D1, సెకండ్ వన్ A1, B4, C3, D2, థర్డ్ వన్ A2, B4, C1, D3, ఫోర్త్ వన్ A1, B2, C3, D4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. A2, B3, C4, D1. గోగ్రా యుద్ధము క్రీస్తు శకం 1529. గోగ్రా యుద్ధము క్రీస్తు శకం 1529. కాన్వా యుద్ధము వచ్చేసరికి 1527. కాన్వా యుద్ధము క్రీస్తు శకం 1527. అలాగే చందేరి యుద్ధం వచ్చేసరికి క్రీస్తు శకం 1528. చందేరి యుద్ధం ఎప్పుడండి? క్రీస్తు శకం 1528. తర్వాత మొదటి పాణిపట్ యుద్ధం వచ్చేసరికి క్రీస్తు శకం 1526. మొదటి పాణిపట్ యుద్ధము క్రీస్తు శకం 1526. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, హిందూ ఇస్లాం సంస్కృతులను విశ్లేషిస్తూ మింగ్లింగ్ ఆఫ్ టూ ఓషియన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఫస్ట్ వన్ దారా షికో, సెకండ్ వన్ జహనారా, థర్డ్ వన్ ఖఫీ ఖాన్, ఫోర్త్ వన్ అబుల్ ఫజల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దారా షికో హిందూ ఇస్లాం సంస్కృతులను విశ్లేషిస్తూ మింగ్లింగ్ ఆఫ్ టూ ఓషియన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే దారా షికో రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, పారసీక మతస్థుడైన దస్తూర్ మొహర్జీ రాణా ప్రభావంతో అగ్నిదేవుణ్ణి మరియు సూర్యుడిని పూజించిన మొఘల్ రాజు ఎవరు? ఫస్ట్ వన్ అక్బర్, సెకండ్ వన్ షాజహాన్, థర్డ్ వన్ జహంగీర్, ఫోర్త్ వన్ హుమయూన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అక్బర్. పారసీక మతస్థుడైనటువంటి దస్తూరి మహర్జీ రాణా ప్రభావంతో అగ్నిదేవుణ్ణి మరియు సూర్యుడిని పూజించినటువంటి మొఘల్ రాజు అక్బర్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ కేంద్ర పరిపాలన గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ విదేశాంగ మంత్రిని సుమంత్ లేదా దచేర్ అంటారు, బి ఆర్థిక మంత్రిని అమాత్య లేదా మజుందార్ అంటారు,
సి హోం మంత్రిని వాఖియా నావిస్ అంటారు. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. విదేశాంగ మంత్రిని సుమంత్ లేదా దచేర్ అంటారు. శివాజీ కేంద్ర పరిపాలన గురించి చూడండి. శివాజీ యొక్క కేంద్ర పరిపాలనా భాగంలో విదేశాంగ మంత్రిని సుమంత్ లేదా దచేర్ అంటారు. ఆర్థిక మంత్రిని అమాత్య లేదా మజుందార్ అంటారు. హోం మంత్రిని వాఖియా నావిస్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, మూడవ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మరాఠా సర్దారులు ఎవరు? ఫస్ట్ వన్ సదాశివరావు, సెకండ్ వన్ మల్హర్ రావ్ హోల్కర్, థర్డ్ వన్ విశ్వాసరావు, ఫోర్త్ వన్ దామాజీ గైక్వాడ్, ఫోర్త్ వన్ పైవందరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పై వారందరూ. మూడవ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మరాఠా సర్దారులు ఎవరండి? సదాశివరావు, మల్హర్ రావు హోల్కరు, విశ్వాసరావు, దామాజీ గైక్వాడ్. వీళ్ళందరూ కూడా మూడవ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్నటువంటి మరాఠా సర్దారులు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ కాలంలో 10 సాల్ విధానం గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ అక్బర్ జాగీర్ల పద్ధతిని రద్దు చేసి దివాన్ ఈ ఆష్రాఫ్గా రాజా తోడర్మల్ను నియమించుకున్నాడు. బి భూమిని సక్రమంగా సర్వే చేయించి ఉత్పత్తి మరియు ధరలు 10 సంవత్సరాల సగటు ఆధారంగా శిస్తు వసూలు చేశాడు. సి భూమిని భూసారాన్ని బట్టి వర్గీకరించారు. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ బిసి, ఫోర్త్ వన్ బి మరియు ఏ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. మూడు కూడా మనకి సరైనవే. అక్బర్ జాగీర్ల పద్ధతిని రద్దు చేసి దివాన్ ఈ అష్రాఫ్గా రాజా తోడర్మల్ను నియమించుకున్నాడు. చూడండి, అక్బర్ కాలంలో ఉంటే 10 సాల్ విధానం గురించి సరైనవి మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. జాగీర్ల పద్ధతిని రద్దు చేసి దివాన్ ఈ అష్రాఫ్గా ఎవరిని నియమించుకున్నారు అంటే రాజా తోడర్మల్ను నియమించుకున్నారు. అలాగే భూమిని సక్రమంగా సర్వే చేయించి ఉత్పత్తి మరియు ధరలు 10 సంవత్సరాల సగటు ఆధారంగా శిస్తు వసూలు చేసేవారు. అలాగే భూమి సారాన్ని బట్టి వర్గీకరించేవారు. భూమి యొక్క సారాన్ని బట్టి వర్గీకరించేవారు. ఈ మూడు కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటు ఏ నేషనల్ రైజింగ్ ఇన్ అభిప్రాయపడింది ఎవరు? ఫస్ట్ వన్ నెహ్రూ అండ్ బెంజమిన్ డిజ్రాయిలీ, సెకండ్ వన్ ఆర్సి మంజుదార్, థర్డ్ వన్ విడి సావర్కర్ అండ్ కారల్, ఫోర్త్ వన్ ఎస్బి చౌదరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నెహ్రూ అండ్ బెంజమిన్ డిజ్రాయిలీ. 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటు అని అభిప్రాయపడింది ఎవరు అంటే నెహ్రూ అండ్ బెంజమిన్ డిజ్రాయిలీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం జరిగిన ప్రదేశాలను కాలక్రమానుగుణంగా అమర్చండి. ఏ ఝాన్సీ, బి లక్నో, సి ఢిల్లీ, డి కాన్పూర్. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ సిబిడిఏ, సెకండ్ వన్ ఏబిసిడి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ బిఏసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, సిబిడిఏ. కింద ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం జరిగిన ప్రదేశాలు కాలక్రమానుగుణంగా అమర్చండి అంటే ఫస్ట్ వన్ సి అండి ఢిల్లీ,
తర్వాత లక్నో, తర్వాత కాన్పూర్, తర్వాత ఝాన్సీ. సిపాయిల తిరుగుబాటు వచ్చేసరికి ఫస్ట్ మనకి ఢిల్లీ, తర్వాత లక్నో, తర్వాత కాన్పూర్, తర్వాత ఝాన్సీ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ప్లాసీ యుద్ధానికి ముఖ్య కారణం లేదా కారణాలు ఏది లేదా ఏవి? ఫస్ట్ వన్, బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక. సెకండ్ వన్, ఫ్రెంచ్ వారితో బెంగాల్ నవాబులకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం. థర్డ్ వన్, బెంగాల్లో ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని అంతం చేయడం. ఫోర్త్ వన్, పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా ప్లాసీ యుద్ధానికి ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూసుకుంటే బెంగాల్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలన్న బ్రిటిష్ వారి కోరిక వల్ల ప్లాసీ యుద్ధం జరిగింది. అలాగే ఫ్రెంచ్ వారితో బెంగాల్ నవాబులకు గల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం వల్ల ప్లాసీ యుద్ధం జరిగింది. అలాగే బెంగాల్లో ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని అంతం చేయడం కోసం కూడా ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. విద్యా సంస్థ లెఫ్ట్ సైడ్, అలాగే స్థాపించిన వారు రైట్ సైడ్ ఇచ్చారు. సో ఏ, కలకత్తా మద్రసా వారన్ హేస్టింగ్స్. బి, వారణాసి సంస్కృత కళాశాల జోనాథన్ డంకన్. సి, ఫోర్ట్ విలియం కాలేజ్ లార్డ్ వెల్లస్లీ. సో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మూడు కూడా సరైనవే. కలకత్తా మద్రసా విద్యా సంస్థను స్థాపించిన వారు వారన్ హేస్టింగ్స్. వారణాసి సంస్కృత కళాశాలను స్థాపించిన వారు జొనాథన్ డంకన్. ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపించిన వారు లార్డ్ వెల్లస్లీ. కలకత్తా మద్రసను వారన్ హేస్టింగ్స్, వారణాసి సంస్కృత కళాశాలను జొనాథన్ డంకన్, ఫోర్ట్ విలియం కాలేజ్ను లార్డ్ వెల్లస్లీ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదటి ఆధునిక మానవుడు, ఆధునిక భారతదేశంలో మొదటి స్త్రీవాది అని ఎవరిని అంటారు? ఫస్ట్ వన్ బాలగంగాధర్ తిలక్, సెకండ్ వన్ రాజారాం మోహన్ రాయ్, థర్డ్ వన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ వన్ జ్యోతిబా పూలే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా, రాజారాం మోహన్ రాయ్. భారతదేశంలో మొదటి ఆధునిక మానవుడని ఎవరిని అంటారు? రాజారాం మోహన్ రాయ్ని. ఆధునిక భారతదేశంలో మొదటి స్త్రీవాది అని ఎవరిని అంటారు? రాజారాం మోహన్ రాయ్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అని ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ పత్రిక, రైట్ సైడ్ స్థాపకులు. ఏ, వందే మాతరం. బి, భారతమాత. సి, పీపుల్. డి, స్వరాజ్. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ అజిత్ సింగ్, సెకండ్ వన్ బిపిన్ చంద్రపాల్, థర్డ్ వన్ అరవింద ఘోష్, ఫోర్త్ వన్ లాలా లజపత్ రాయ్. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A1 B4 C3 D2, సెకండ్ వన్ A3 B4 C1 D2, థర్డ్ వన్ A1 B2 C3 D4, ఫోర్త్ వన్ A3 B1 C4 D2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకుందాము. A3 వందే మాతరాన్ని ఎవరు రచించారు అంటే స్థాపకులు ఎవరు అంటే అరవింద ఘోష్. ఓకేనా? వందే మాతరం యొక్క స్థాపకులు అరవింద ఘోష్. అలాగే భారతమాత వచ్చేసరికి అజిత్ సింగ్ అండి. భారతమాత వచ్చేసరికి అజిత్ సింగ్. అలాగే పీపుల్ వచ్చేసరికి లాలా లజపత్ రాయ్. పీపుల్ పత్రికను ఎవరు రచించారు అంటే ఎవరు స్థాపించారు అంటే లాలా లజపత్ రాయ్. డి, స్వరాజ్ వచ్చేసరికి బిపిన్ చంద్రపాల్. చూడండి పత్రికలండి. వందే మాతరం పత్రికను ఎవరు? అరవింద ఘోష్. భారతమాత పత్రికను అజిత్ సింగ్. పీపుల్ను లాలా లజపత్ రాయ్. స్వరాజ్ను బిపిన్ చంద్రపాల్. వీళ్ళైతే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1922లో స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు? ఫస్ట్ వన్ శాసనసభల్లో భారతీయుల ప్రవేశంపై కాంగ్రెస్లో వచ్చిన విభేదాల వల్ల, సెకండ్ వన్ కర్జన్ హిందూ ముస్లింలను వేరు చేయాలనే ప్రయత్నం వల్ల, థర్డ్ వన్ విప్లవకారులు మరియు కాంగ్రెస్ మధ్య విభేదాల వల్ల, ఫోర్త్ వన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు కాంగ్రెస్ హాజరు కానందున గాంధీ ఈ పార్టీ స్థాపించాడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1922లో స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారంటే శాసనసభల్లో భారతీయుల ప్రవేశంపై కాంగ్రెస్లో వచ్చిన విభేదాల వల్ల స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ వదిలి వెళ్లాలనే నిర్ణయాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో 1947 ఫిబ్రవరి 20న ఎవరు ప్రకటించారు? ఫస్ట్ వన్ క్లేమెంట్ అట్లే, సెకండ్ వన్ వేవెల్, థర్డ్ వన్ లార్డ్ మౌంట్ బాటన్, ఫోర్త్ వన్ విన్స్టన్ చర్చిల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లేమెంట్ అట్లే. భారత్ వదిలి వెళ్లాలనే నిర్ణయాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో 1947 ఫిబ్రవరి 20న క్లేమెంట్ అట్లే ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వదేశీ సంస్థానాల విలీనం కొరకు స్టేట్ డిపార్ట్మెంట్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాగా కార్యదర్శిగా ఎవరు పనిచేశారు? ఫస్ట్ వన్ విపి మేనన్, సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ వన్ మౌంట్ బాటన్, ఫోర్త్ వన్ అరుణా అసఫ్ అలీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అసఫ్ అలీ. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విపి మీనన్. స్వదేశీ సంస్థానాల విలీనం కొరకు స్టేట్ డిపార్ట్మెంట్ అనే శాఖను ఏర్పాటు చేస్తే ఈ శాఖకు మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాగా కార్యదర్శిగా విపి మీనన్ అయితే పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది జతలలో సరైనది ఏది? ఫస్ట్ వన్ హార్డింగ్ 1 నరబలుల నిషేధ చట్టం 1846, సెకండ్ వన్ డల్హౌసీ మత వివక్షత నిర్మూలన చట్టం 1856, థర్డ్ వన్ విలియం బెంటిక్ సతీ నిషేధన చట్టం 1829, ఫోర్త్ వన్ పైవన్నీ సరైనవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్లోని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. మీకు కావాలి అనుకున్న వీడియోస్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయంటే యూజ్ అవుతున్నాయి మేడం మీరు కంటిన్యూ చేయండి అని కూడా మెసేజ్ చేయండి. సో అలా అయితే నాకు ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ సరైనవే. హార్డింగ్ 1 నరబలుల నిషేధ చట్టం ఎప్పుడమ్మా? 1846. అలాగే డల్హౌసీ మత వివక్షత నిర్మూలన చట్టం 1856. విలియం బెంటిక్ సతీ నిషేధన చట్టం 1829. ఈ మూడు కూడా మనకి సరైనవే. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.